వాస్తవంగా 1,00,000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ జరిగి, అది కూడా డిజిటల్ పేమెంట్స్ కాకుండా క్యాష్ ట్రాన్సాక్షన్లు జరిగి దాదాపు 18,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని మనకందరికీ తెలిసిందే. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంటు సాక్షిగా ఆన్ రికార్డు కూడా చెప్పడం జరిగింది. ఇంత పెద్ద కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి చిట్టి తమ్ముడు ప్రమేయం లేకుండా జరిగిందా అని మనకందరికీ డౌట్ కూడా వచ్చింది. ఆయన కూడా ఇప్పుడు సీన్లోకి వచ్చేసాడు. ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంది, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు చేసినటువంటి ఘనకార్యం ఏందో ఒకసారి చూద్దాం రండి. మద్యం సీసాలో వైకాపా మాఫియా, ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి పాత్రదారులే. డిస్టిలరీ ప్రతినిధుల్ని తుపాకీతో బెదిరించిన భాస్కర్ రెడ్డి సన్నిహితుడు హనుమంత్ రెడ్డి. డిస్టిలరీస్ యజమాని ఎవరైతే ఉన్నారో, మేం చెప్పే బ్రాండ్లనే ప్రమోట్ చేయాలి, ఒక్కొక్క కేసుకి 50 రూపాయలు కమిషన్ ఇవ్వాలని చెప్పి లొంగకపోతే ఒక అతన్ని భాస్కర్ రెడ్డి సన్నిహితుడైనటువంటి హనుమంత్ రెడ్డి పాయింట్ బ్లాక్లో గన్ను పెట్టి బెదిరించడం అయితే జరిగింది. వీళ్ళు ఓడిపోయి ఆంధ్రప్రదేశ్లోని కంపెనీలు బతికిపోయాయి కానీ